యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇప్పుడు అవార్డుల గురించి మాట్లాడుకున్నప్పుడు పోటీల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఏం పోటీలు? పాడుతా తీయగాకి సంబంధించి సింగర్ ప్రవస్తి చేసినటువంటి కామెంట్లు, ఆరోపణలు. ఆరోపణలు అంటే ఆరోపణ అని మీరే అంటున్నారు, ఆరోపణే కదా. ఆరోపణలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది నాకు తెలిసి, నాకు పాడుతా తీయగ కదా అది ప్రోగ్రామ్, అది బాలు గారు స్టార్ట్ చేశాను. బాలు గారు చేసిన కాంపిటీషన్ ప్రోగ్రామ్ కాదు అప్పట్లో. మరి ఇప్పుడు ఏంటో నేను చూడలేదు. నేను సరిగంప చేసే రోజుల్లో ఇవన్నీ చూసేవాడిని, ఇప్పుడు అసలు చూడట్లేదు. అయితే ఈ ప్రోగ్రామ్స్లో అసలు ఫస్ట్ మనకి ఇప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఈ మధ్య చూసా. నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను, నన్ను కూడా ఈవెన్ ఆహాలో ఏదో ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో 6వ రౌండ్లోనే తీసేశారు, సంథింగ్ లైక్ దట్ ఏదో చెప్పింది. సో తీసేయటం అనేది ఆమె కొత్త ఏం కాదు. నేను గొప్ప సింగర్ అయితే 6వ రౌండ్లో వాళ్ళు తీరు కదా. సో ఇప్పుడు కూడా తీసేసి ఉండొచ్చు. అయితే ఎప్పుడు కూడానమ్మా ఈ టీఆర్పీలు ఉంటాయి. టీఆర్పీలు నిమిషానికి వస్తాయి మాకు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చేటప్పటికి, ప్రొడక్షన్ హౌస్కి ఎవ్రీ మినిట్ ఉంటుంది. ఎవరు పాడుతున్నప్పుడు ఎక్కడ హై ఉంది, ఎక్కడ లో ఉంది, ఏ సింగర్కి అయితే ఏముంటుంది అంటే, ఎవరిదైతే 2 వారాలు ఎక్కువ కనపడుతుందో ఆ సింగర్ని లేపుతానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని మెల్లిగా పంపించేస్తానికి ట్రై చేస్తుంటారు. ఊరికే బయటికి చెప్పడానికి ఓట్లు వచ్చినాయి లేకపోతే అది ఇది అంటాం, కానీ మాకు ఆ టీఆర్పీ గ్రాఫ్ను బట్టే ఉంటుంది. రియాక్షన్స్ అక్కడే ఉంటుంది ఎక్కువ. దాని మీద ముందవుతుంది. నేషనల్లో అయితేనేంటంటేనేమో ఇవాళ ఈ సంవత్సరం ఈ స్టేట్కి ఇద్దాం, ఈ సంవత్సరం సౌత్ ఇండియాలో పలానా తెలుగు స్టేట్కి ఇద్దాం, తమిళ స్టేట్కి ఇద్దాం అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు. అందుకనే వాళ్ళు అట్లా చేస్తారు. అందుకని వీళ్ళు మనవాళ్ళు అనుకుంటారు తెలుగు మనం వెళ్ళగానే మనకి ఇస్తారని. ఎందుకు ఒకసారి అప్పుడు 2-3 సార్లు ఇచ్చారు. అప్పట్లో బాగా అసలు తెలుగు స్టేట్స్లో హిందీ సినిమాలు చూసేవారు కాదు, హిందీ పాటలు చూసేవారు. అప్పుడు మనవాళ్ళు వెళ్ళినప్పుడు ఫిక్స్ అయిపోయారు, తెలుగు వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు, ఒకళ్ళకి ఇచ్చారు. సో ఎప్పుడుకైనా కానీ, అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ మెంటల్గా ముందు ఫిక్స్ అయిపోతుంది. ప్రొడక్షన్ హౌస్ కానీ ఛానల్ కానీ ఫిక్స్ అయిపోయినాక దాంట్లో 2-3 చాయిస్లు తీసుకుంటారు, అందులో ఒకరికి ఇచ్చేస్తారు. అది ప్రవస్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. ఈ అమ్మాయి అన్ఫార్చునేట్గా వీళ్ళ చార్ట్లో వీళ్ళ టీఆర్పీలో సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు. ఇదొకటి అయిపోయినాక ఇంకొకటి జడ్జిల సంగతి చెప్తాను. జడ్జిల ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంటుంది. జడ్జిలు ఇప్పుడు నేను నువ్వు వెళ్ళామంటే మనకు సరిగంపాలంటే ఏమో తెలియదు కాబట్టి మనం ఏం జడ్జ్ చేయలేం. మనం విండి బాగుందంటే బాగుంది, లేదంటే లేదంటాం. వాళ్ళకి ఏంటంటే చాలా సంగీతం పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పు అనుకుంటారు, ఏదో చిన్నవి చెప్తారు. మనకి చాలా బాగున్న పాట వాళ్ళు చండాలంగా ఉందని చెప్తూ ఉంటారు. నువ్వేదో శృతి తెప్పావు, గతి తెప్పావు ఏదో చెప్తూ ఉంటారు. మనకు అద్భుతంగా ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా వాళ్ళకి ఆ సైంటిఫిక్గా వాళ్ళ ప్రాబ్లం ఏముందో మనకు తెలియదు. ఇకపోతే సునీత దగ్గరికి వచ్చేటప్పటికి, సునీతకి ఈ అమ్మాయిని తీసేస్తే ఆమెకు వచ్చేది ఏంటి లేదు. ఆమెకు ఇప్పుడు కొత్తగా బిల్డింగ్లు ప్రవస్తిని తీసేస్తే ఎవరు బిల్డింగ్ కట్టేవారు, ప్రవస్తిని తీసుకొస్తే ప్రవస్తి ఆమెకి ఏమవ్వదు. అది వీళ్ళకి ఈ పిల్లకి ఆ పిల్లకి శత్రుత్వం ఉండడానికి కూడా అవకాశం ఏం లేదు. సో ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంతే తప్ప దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవళ్ళైనా ఓడిపోతానికి అర్థంగా ఉంటారు. ఇక డ్రెస్ కోడ్ సంగతికి వచ్చేసరికి, డ్రెస్ కోడ్ ఏంటంటే అంటే ఈ టీవీలో ఇంతకుముందు అట్లా ఉండేది కదా, డ్రెస్సుల సంగతి తెలీదు. బట్ మిగతా వాటిలో నేను చేసిన ప్రోగ్రాంలో అప్పుడే చిన్నపిల్లలు చేస్తే బట్టలు నేను ఒప్పుకునేవాడిని కాదు. తల్లిదండ్రులు నాతో పోట్లాడేవారు, మా పిల్లలకి నా బట్టలు అయినవ్వాను. చిన్నపిల్లలకి అటువంటి అసలు పాటలు వద్దనేవాడిని నేను. కొన్ని పాటలు చిన్నపిల్లలు ఆ పాట పాడకూడదండి. ఇప్పుడు ఇందాక ఆ అమ్మాయి చెప్పింది, నన్ను ఆ పాట పాడిన వాళ్ళు, ఈ పాట పాడిన వాళ్ళని. వాళ్ళు కొన్ని సునీత చెప్పినట్టు అది కంపెనీలు వాళ్ళకి డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనమాట. అందుకని అవి వద్దని చెప్తూ ఉంటారు. కాదు పాడారు అంటున్నారు, నిజం అయ్యి ఉండొచ్చు కూడా.
నాకు కొంత ఫేవరెటిజం అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే నేను జడ్జిని అనుకుందాం, అవును మీరు జడ్జిగా కూడా చేశారు కదా. జడ్జి అంటే టెంపరీగా ఎవరు లేకపోతే వెళ్ళేవాడిని. నేను జడ్జిని అనుకోండి, మీరు ఆ అబ్బాయి పెర్ఫామ్ చేస్తున్నారు. చేసే ముందు పాట ఇస్తానికి ముందు పాట జనరల్గా సెలెక్షన్ అప్పుడు జనరల్గా జడ్జిలు చూడరు. కానీ ఒక్కోసారి ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి నాకు ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు అనుకుంటే ఆ మంచి పాట ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఒకే పాట ఇద్దరు అడిగారు అనుకోండి, ఐ విల్ హ్యావ్ ఏ చాయిస్, ఆ అబ్బాయిని పాడుకొనియండి, ఈ అబ్బాయి కాకలేదు అనుకుంటుంది. అది కూడా చాలా తక్కువ సార్లు ఉంటుంది. ఇంటర్ఫీర్ అయ్యి అంత అవకాశం ఉండదు, జనరల్గా ఉండదు. బట్ ఎప్పుడన్నా జరిగితే జరగవచ్చు. ఏదేమైనా కానీ చేసేది ఏంటంటే ఈ ఎంతో కొంత నిజం ఉంది అనేది కరెక్ట్. నిజం ఉందంటే అసలు ఆ ఫార్మాటే అది, నిజం కాదు ఇది, ఫార్మాటే అది. నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను ఛానల్ ఏంటి మనం డబ్బుల కోసం చేసుకుంటున్నారు, వాళ్ళు నేను దేశాన్ని ఉద్ధరిస్తానికి చేయట్లా. ఆ బాలు గారు వచ్చినట్టు పాడుతా తీయగా అనేది మాత్రం డెఫినెట్గా దేశాన్ని ఉద్ధరిస్తాను. కంటే వాళ్ళు ఎంతమంది సింగర్స్ వచ్చారంటే ఈ తెలంగాణ తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడంలో కానీ వచ్చారంటే ఈవెన్ మలయాళంలో కానీ వచ్చారంటే బాలు గారు మొదలెట్టిన పాడుతా తీయగాతోనే వచ్చారు. తర్వాత సరిగమపాలు వచ్చినాయి, తర్వాత ఏదో సూపర్ సింగర్కి ఇట్లా వరసపుగా పేర్లు పెట్టుకుని వచ్చిన వాటితో మనకి అన్ని సౌత్ ఇండియా మొత్తంలో, సౌత్ ఇండియన్ భారతదేశం మొత్తంలో ఇవాళ సింగర్స్ విపరీతం కుప్పలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని వెళ్తున్నారు. ఎన్నో ఫ్యామిలీస్ బతుకుతున్నాయి దాని మీద. ఆఫర్స్ కూడా ఆ తర్వాత చాలా వచ్చినాయి. గెలిచినా గెలవకపోయినా వీళ్ళందరూ ఏదో ఒక లైఫ్ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు పాడుకుని బతికేస్తున్నారు వాళ్ళు. సో మనందరికీ ఒక ఉద్యోగ అవకాశం లేకపోతే అవకాశం వచ్చిన దాని గురించి మనం ఎక్కువ అలర చేయటం అవసరం లేదు. వాళ్ళు ఆ పిల్ల చెప్పింది, దీనివల్ల నాకు పెళ్ళిళ్ళలో పాడుకుంటాను, ఇంకో చోట పాడుకుంటాను, దానికి నా ఫ్యామిలీని కాపాడుకుంటున్నాను. సో అది అవకాశమే కదా. ఇవాళ ఇంకోటి సినిమాల్లో రావట్లేదు, ఎవరికి వస్తుంది? సునీతకు ఉన్నాయి పాటలు. సునీత ఈ అమ్మాయిని తొక్కేయటానికి సునీతకే దిక్కులేదు పాటలు. ఈ సంవత్సరానికి ఆమె ఎన్ని పాటలు పాడుతుంది? 4 పాటలు పాడుతుంది, 5 పాటలు పాడుతుంది. మరి ఒకనొకప్పుడు ఆమె నెలకి 15 పాటలు 10 పాటలు పాడేది కదా. ఇవాళ సంవత్సరానికి 10 పాటలు కూడా పాడతల్లా. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని తొక్కుతానికి ఏముంటుంది? ఎవరితో ఉంటుంది? ఆ అమ్మాయి అడుక్కోవచ్చుగా. ఇప్పుడు నాతో పాడించుకోండి అని అడుగుతుందా, ప్రవస్థితో పాడించొద్దని అడుగుతుందా? సింపుల్ లాజిక్. ప్రవస్థితో పాడించండి అని చెప్పడానికి ఈజీ, కానీ వద్దని చెప్తానికి ఆ అమ్మాయికి ఏం అవసరం? వెళ్ళి ఫోన్లో చేసి ఎవరికన్నా చెప్పడం. కానీ కీరవాణి గారికి ఏం అవసరం, చంద్రబోస్ గారికి ఏం అవసరం? బట్ ఏంటంటే ఆ నిమిషంలో వాళ్ళు ఉండొచ్చు, ఆ నిమిషంలో వాళ్ళకి ఏమనిపించిందో ఎందుకు అనిపించిందో ఉంటే ఉండొచ్చు. బట్ దాన్ని ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈ అమ్మాయి కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సింది కాదు. బట్ ఏదైనా ఈ అమ్మాయికి ఏం ఎఫెక్ట్ ఏం అవ్వదు. వీళ్ళు ఎవరు నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషి ఇంకో మనిషిని తొక్కడం అనేది జరిగే పని కాదు. టాలెంట్ ఉంటే, టాలెంట్ ఉండగా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎంత గొప్పవాళ్ళని అవనండి, ఇండస్ట్రీని ఎంత కంట్రోల్ చేసే వ్యక్తి కూడా ఒక మనిషిని టాలెంట్ ఉంటే ఏమీ చేయలేరు, 100% చేయలేరు. సో ఇప్పుడు టాలెంట్ అనుకున్నప్పుడు వినిపించినటువంటి ఇంకొక మాట ఏంటంటే, ఫలానా కులం వాళ్ళైతే గెలుస్తారు, వేరే వాళ్ళని అయితే తీసేస్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపించింది. ఆ వాదన నిజమేనా? లేదు, ఆ కులం ఎట్లా చూస్తారమ్మా, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఉండొచ్చు, లేదని నేను అన్నాను. మరి నేను చేసిన దాంట్లో నేను ఇప్పుడు నాకు ఎవరు కులం చెప్పలేదు. నేను దగ్గర 7 సిరీస్ చేశాను. నాకు అయితే ఒక సిరీస్లో నేను అన్ఫార్చునేట్గా ఒక రోజు నేను జడ్జిగా ఉన్నా. ఒక దాంట్లో ఫైనల్స్లో ఒక పాప ఓడిపోయింది. వాళ్ళ మదర్ వచ్చి నన్ను తిట్టింది, మా అమ్మాయి ఎందుకు నాకు తప్పు పడింది అమ్మా, నీకేం తెలుసు తప్పు పడింది అంది ఆవిడ. పాపం నాకు తప్పు అనిపించింది. నేను చెప్పాను ఇందాక నాకు సంగీత పరిజ్ఞానం లేదు, కానీ నా లెక్కలో నాకు ఆవిడ బాగా పాడలేదు ఆ పిల్ల అనుకోండి. చిన్నపిల్లల్ని మనం ఏమంటాం, మనం ఏం అనలేము. చాలా బాగా పాడుతుంది ఆ అమ్మాయి. ఆ రోజు ఎందుకో నాకు నచ్చల. ఆ అమ్మాయి కావాలని నేను వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నా దాంట్లోకి, ఆ మదర్ని ఒప్పించుకొని తెచ్చాను నిజంగా చెప్పాలంటే. ఆ అమ్మాయి అంత బాగా పాడింది. అంతకుముందు ఏదో సరిగ్గా వేరే వాళ్ళు జెమినీ టీవీలోనూ వేరే టీవీలో ఏదో పాడింది. పాడితే ఆ పిల్ల చక్కగా ఉంటుంది, బాగా పాడింది. వాళ్ళ మదర్నికి నేనే ఫోన్ చేసి ఇదమ్మా పాడించాలమ్మా, వద్దు చదువుకుంటానంటే లేదు పాడించాను. లాస్ట్ డే ఆవిడ పాప నాతో ఫైట్ చేసింది. చాలా బాగా పాడుతుంది ఆ పిల్ల. బట్ ఆ రోజు సరిగ్గా పాడలా అనిపించింది నాకు.
అందుకని ఆ అమ్మాయి సెకండో థర్డో వచ్చింది. ఆవిడ వచ్చి నన్ను, మా అమ్మాయి నెంబర్ 1 అయితే మీరు ఇచ్చాం, మనం ఏం చేయలేము అది. అంటే ఆ నిమిషంలో మనం జడ్జిలుగా కూర్చున్నప్పుడు వేరేమో, బయటకు వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పానే, మనం బయట వింటున్నప్పుడు మనకు చాలా బాగున్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైవ్లో వింటాం వేరు, టీవీలో వింటాం వేరు. అవును. లైవ్లో విన్నప్పుడు మనం జడ్జిమెంట్ వేరుగా ఉంటుంది, టీవీలో విన్నప్పుడు జడ్జిమెంట్ వేరుగా ఉంటాం. సో టీవీలో విన్నదాన్ని నమ్మి మనం మాట్లాడకూడదు, లైవ్లో విన్నదాని గురించి మాట్లాడకూడదు. బాలు గారు స్టార్ట్ చేసినటువంటి పాడుతా తీయగా ఆ తర్వాత మొత్తంగా ఎవల్యూట్ అయిందా, లేకుంటే మార్పులు వచ్చాయా, ట్రాన్స్ఫార్మ్ అయిందా, ఇప్పటికీ అంతా దాన్ని స్పాయిల్ చేసేసారు అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. స్పాయిల్ గీలు కాదు, ఏముంటుంది ఇప్పుడు ఫార్మాట్. ఆయన లేరు, ఆయన ఉంటే ఆయనకున్న జ్ఞానం కానీ, ఆయనకున్న ఇది కానీ, ఆయన చెప్పే విధానం కానీ వీళ్ళెవరికి రాదు. సో ఏదో ఫార్మాట్ చేంజ్ అయిపోతే సర్వైవ్ అవ్వదు ఆ పేరు. అవును. అందుకని వాళ్ళు ఫార్మాట్ చేంజ్ చేసుకుని ఉంటారు. అది వాళ్ళ పాలసీ, ఛానల్ పాలసీ. ఛానల్ వాళ్ళు ఇష్టం కదా. మనం ఛానల్ని కంట్రోల్ చేయడానికి మన వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళే, మనం చారిటీ చేయట్లేదు కదా. దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్, దే ఆర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.